హలో భోజన్ ప్రియులార్, ఈరోజు నేను మీకు క్విక్గా ఫాస్ట్గా ఈజీగా ఇంట్లోనే మనకి చాలా సింపుల్గా రుచికరమైన మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో మనకి ఈ వీడియో అయితే చూపిస్తాను. ఈరోజు నేను మీకు చాలా రుచికరమైన టేస్టీ మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో కొన్ని మెంతులు వేసుకోండి, అలాగే జీలకర్ర వేసుకోండి. జీలకర్రలో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చితో పాటు కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎండి కొబ్బరి ముక్కలతో పాటు మనకి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని దీన్ని ఇప్పుడైతే మిక్సీ చేసుకుందాం. అంటే మిక్స్ చేసుకుంటే మనకు గుజ్జు అవుతుందిగా మనకి ఇదొకటి ప్రిపరేషన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం బాగా పేస్ట్ అయ్యేటట్టు చేసుకుని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే అలా బాగా మెత్తగా నుజ్జేలా చేసుకుని ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోండి. ఇదిగోండి, పెరుగు వేసుకుని ఒక్కసారి మళ్ళీ బ్లెండ్ చేసి ఇలాగ నీళ్ళు పోసి ఒకసారి మిక్స్ చేసుకుంటే గడ్డలు కట్టకుండా సాఫ్ట్గా చిక్కగా లేకుండా గడ్డ లేకుండా అవుతుంది. అందుకే మళ్ళీ మనం మిక్సీలో పెట్టి మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం. చూసారా, మిక్సీలో పెట్టి ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఇలాగా పల్చగా చాలా మనకి సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది మనం ఒక బౌల్లో వేసేసుకున్నాక ఇప్పుడు మజ్జిగ చారు తీసుకున్నాక దానికి తాలింపు వేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకుని మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ బాగా వేగిన తర్వాత దీంట్లో మనకి జీలకర్ర అలాగే మెంతులు వేసుకోవాలి. దీంతో పాటు కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలతో పాటు కొంచెం దీంట్లో ఇప్పుడు మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటాం. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటే మనకి మజ్జిగ చారు కావాల్సిన తాలింపు అయితే. ఇప్పుడు కొన్ని బాగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వేగేదాకా ఫ్రై చేసుకోవాలి, చచ్చిపోయేదాకా. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కూడా కలుపుకోవాలి. మీకు రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనకి అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం చేసుకున్న ఆ మజ్జిగ మిశ్రమాన్ని అయితే వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువైనట్టయితే ఉప్పు అయితే కొంచెం యాడ్ చేసుకోండి. కంపల్సరీ మీరు గ్యాస్ ఆఫ్ చేసి వేయాలి, లేకపోతే మజ్జిగ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేస్తే మనకి రుచికరమైన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం మజ్జిగ చారు ఇంట్లోనే చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.